మొదటి సమూయేలు 28వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డరా 3 నుంచి చదువుకుందాం. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామ అను అతని పట్టణములో అతనిని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణ పిశాచం గలవారిని చిల్లంగి వారిని దేశముల నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపముల నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకును. అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము ఎందోరులో కర్ణ పిశాచం గల ఒకటి ఉన్నది అని అతనితో చెప్పిరి. చాలా ప్రేద్యోన్ బిడ్డరా, చూడండి, సౌలు రోజు రోజుకు ఎలా దిగజారిపోతూ ఉన్నాడో చూడండి. సౌలు రోజు రోజుకు క్రమక్రమముగా ఎదగాల్సిన దానికి బదులుగా పతనం అవుతూ వస్తూ ఉన్నాడు. ముందు కొన్ని మంచి పనులు చేశాడు, కానీ సమయము ప్రతికూలంగా మారిన తర్వాత అవన్నీ మర్చిపోయి తనకు నచ్చిన పనులు, తనకు ఇష్టమైన పనులు చేయటం ఆరంభించాడు. అందులో ఒకటి మనం చదువుకున్నాం, రెండోది ధ్యానించుకున్నాం ప్రియ దేవుని బిడ్డ. ఇప్పుడు మరొక రీజన్ మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అప్పటికి సౌలు జీవితం విడువబడిన జీవితం. ప్రియ దేవుని బిడ్డరా, విడువబడిన జీవితం ఎలా ఉంటుందో ఇక్కడ సౌలు జీవితమే గొప్ప ఉదాహరణ. దేవుడు అతనిని విడిచిపెట్టాడు. సౌలును దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకు? దేవుని మాటను ధిక్కరించినందుకు, దేవుని మాటను ఆజ్ఞను తృణీకరించినందుకు. ప్రియ దేవుని బిడ్డరా, సౌలుకు ఉన్న సమస్తాన్ని దేవుడు తీసేశాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, సౌలు చేయవలసిన పని కరెక్ట్గా చేయలా, ఖచ్చితంగా చేయలా, ఆసక్తిగా చేయలా, శ్రద్ధగా చేయలా. కానీ ఏదో అలవాటుగా చేసే పని ఏం చేశాడంటే, భయం వచ్చింది. ఇక్కడ మనస్సులో అంతరంగంలో భయకంపం మొదలైంది, ఒక భూకంపం మొదలైంది సౌలు యొక్క జీవితంలో. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు యెహోవా యొద్ద విచారణ చేయటం మొదలెట్టాడు. మనిషికి ఉన్న గుణం ఇదే, మనిషికి ఉన్న నైజం ఏంటంటే, భయం వచ్చేంత వరకు దేవుని దగ్గర ప్రార్థన చేయరు. భయం కలిగించేటువంటి పరిస్థితులు వచ్చేంత వరకు నేనే మొనగాడిని అనుకుంటారు, నేనే బలవంతుని, నేనే తెలివైనోడిని, నేనే అనేటువంటి అహంభావంతో ఉంటారు. సౌలు జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఇక్కడ ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఏం చేశాడంటే ఇశ్రాయేలులందరినీ సమకూర్చాడు. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సున భయము నొందెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చాడు. ఎప్పుడు సమకూర్చాడు? ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములు దిగారు, ఒక ప్రాంతానికి వచ్చారు. సౌలు మీద, ఆయన రాజ్యం మీద దండెత్తి రావాలని, ఆ రాజ్యాన్ని గెలవాలని ఫిలిష్తీయులు వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజు ఎలా అయ్యాడు సౌలు?
రాజు ఎలా అయ్యాడు? ఏమైనా పరిస్థితులు ఎన్నుకున్నారా? ఏమైనా ఎలక్షన్ జరిగిందా? ఏం లేదు. దేవుడు తన కృప చొప్పున సౌలును రాజుగా అభిషేకించాడు. దేవుని బిడ్డలారా, దేవుని చేత అభిషేకించబడినటువంటి సౌలు రాజు ప్రతిదినము కూడా ప్రతి విషయంలో దేవుని సహాయం తీసుకోవడం నేర్చుకోవాలి. దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవడం తెలుసుకోవాలి. సౌలు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలులందరినీ సమకూర్చాడు. నాకు ఉంది బలం, నాకు ఉంది సైనికులు అనుకున్నారు, నాకు సైనికులు ఉన్నారు అని అనుకున్నాడు. కానీ ఇక్కడ శత్రువుల యొక్క బలం ఎక్కువగా ఉంది, శత్రు బలం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అప్పుడు సౌలు వారిని చూచి మనస్సునందు భయము నొందెను, భయకంపము నొంది. అప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే యెహోవా యొద్ద విచారణ చేశాడు. విచారణ చేయగా యెహోవా ఏమియూ సెలవియ్యకుండెనో అన్నది ఇక్కడ. యెహోవా ఏమియూ సెలవియ్యకుండెనో. ఆలస్యం అమృతం విషయం అన్న రీతిగా జరగరాని నష్టం జరిగిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా సౌలు జీవితం ఇక్కడ ఉంది. దేవుని బిడ్డలారా, సౌలు ఎప్పుడైతే మొట్టమొదటే హెచ్చరించబడ్డాడో అప్పుడే గనుక సరి చేసుకుంటే దేవుడు కనికరించేవాడు. సరి చేసుకోవాలా, సమర్థించుకున్నాడు. తను చేసినది న్యాయమే అనుకున్నాడు, తను చేసింది కరెక్టే అనుకుని సమర్థించుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా ఎదగాల్సిన వాడు కిందకు దిగిపోతూ ఉన్నాడు. ఇక్కడ సౌలు దేవుని యొద్ద విచారణ చేయటం మొదలెట్టాడు. విచారణ చేయగా ఇక్కడ ఏముందంట, యెహోవా ఏమియూ సెలవియ్యకుండెనో. అందరు తలలు పైకెత్తండి. యెహోవా ఏమియూ సెలవియ్యకుండెనో. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, తొందరపాటు, అవివేక పనులు ఎలా ఉంటాయో మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో అప్పుడు దేవుడు ఏమీయూ సెలవియ్యనప్పుడు. చెప్పండి, మానవ సహాయం గొప్పదా, దేవుని సహాయం గొప్పదా? అందరు చెప్పాలి. మానవ సహాయం గొప్పదా, దేవుని సహాయం గొప్పదా? అంటే దేవుని సహాయము గొప్పది. ఇక్కడ దేవుడు ఏమీ సెలవీయనందున ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే మానవ సహాయాన్ని అర్థిస్తున్నాడు, అభ్యర్థిస్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడు, అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనడి. ఏ స్త్రీ అంట? సోది చెప్పే స్త్రీ, సోది చెప్పే స్త్రీ, ఒంటి మీదకి ఏదో అలుగుకుంటే పూనుకుంటే మాట్లాడే స్త్రీ. దేవుని బిడ్డలారా, కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనడి అని చెప్పాడు. సౌలు జీవితం ఏ విధంగా క్రమక్రమంగా పతనం అవుతుందో చూడండి. దేవుని బిడ్డలారా, దేవుడు దేవుని బిడ్డలారా ఏమీ సెలవీయకపోతే, దేవుడు ఏమీ సెలవీయకపోతే మనిషి ఏం చేయాలి? మీరు చెప్పండి. మనిషి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? అప్పుడప్పుడు మనం కూడా ఇదే పొరపాటు చేస్తూ ఉంటాం. ఏం చేస్తుంది తెలుసా? కీర్తనలు దేవుని బిడ్డరా, కీర్తనలు 16వ అధ్యాయంలో మనం ధ్యానించుకున్నాం ఒక మాటని. 4వ వచనంలో ఉంది, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఇప్పుడు సౌలు చేసేటువంటి పాపం, పొరపాటు ఏంటి తెలుసా? అరే, దేవుడు ఏమి సెలవీయట్లేదు, కానీ ఇదిగో దేశంలో ఎక్కడైనా కర్ణ పిశాచం గల ఒక స్త్రీ ఉందని చూడండి, ఆమె దగ్గరికి వెళ్దాం. ఒక రాజు హోదాలో ఉన్న వ్యక్తి ఎంతగా దిగజారిపోతూ ఉన్నాడో చూడండి. రాజు హోదాలో ఉన్న వ్యక్తి దిగజారిపోతున్నాడు. సోది చెప్పి ఆమె దగ్గరికి వెళ్దాం.
ఆమె చెప్పే సోది విందాం, ఏమైనా మార్గం దొరికిద్దాము. దేవుడు సెలవిట్లేదుగా, దేవుడు మాట్లాడట్లేదుగా, కాబట్టి మనం ఈ పని చేద్దాం. కనుగొనడి, ఒక స్త్రీని కనుగొనడి అంటున్నాడు. ఏ స్త్రీ? కర్ణపిశాచం గల స్త్రీ, సోది చెప్పే అమ్మాయి. దేవుని బిడ్డరా, దేవుని వాక్యం ఏముంటుంది? యెహోవాను విడిచి వేరొకని అనుసరించువానికి శ్రమలు విస్తరించును. ఇప్పుడు సౌలు ఏం కోరుకున్నాడు? శ్రమలు ఇంకా పెంచుకుంటున్నాడు. తన అవివేక పని వల్ల, తన మూర్ఖత్వం వల్ల ఇంకా శ్రమలను పెంచుకుంటున్నాడు. దేవుడు పెంచలా, ఇతనే పెంచుకుంటున్నాడు. దేవుని బిడ్డరా, తన పతనానికి తానే కారణం అవుతున్నాడు. తన పతనానికి తానే కారణం అవుతున్నాడు. దేవుడు సెలవీయలా, ఏమీ సెలవీయలా. ఇక్కడ మనం చూస్తున్నాం, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీమి ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీయో సెలవీయకున్నప్పుడు సౌలు ఏం చెయ్యాలి? చేయాల్సిన విధంగా చేయాల్సిన పని చేస్తే అతనికి మంచి జరిగేది. కానీ తనకు నచ్చినట్టుగా చెయ్యకూడని పని చేస్తూ ఉన్నాడు. దేవునికి నచ్చని పని. దేవుని బిడ్డరా, సౌలు తన జీవితంలో మూర్ఖత్వాన్ని పెంచుకున్నాడు. మూర్ఖత్వాన్ని పెంచుకునేవాడిని ప్రపంచంలో ఎవరు బాగు చేయలేరు. మూర్ఖత్వాన్ని పెంచుకునే వారికి దేవుని బిడ్డరా, దేవుని సహాయం, మంచివారి సహాయం దొరకదు. మూర్ఖత్వాన్ని పెంచుకుంటే ఆ వ్యక్తిని ఎవరు బాగు చేయలేరు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. మరి సౌలు ఇప్పుడు దేవుడు ఏమీ సెలవీయకపోతే సౌలు చేయాల్సిన పని ఏమిటి? మీ ఆత్మీయ జీవితంలో మీరు నేర్చుకున్న అనుభవం ఏంటి? మీరు చెప్పండి. దేవుడు మాట్లాడటము లేకపోతే వాగ్దానం ఇవ్వటం ఆలస్యమైంది. మీరు ఏమి నేర్చుకున్నారు? మీరు ఏమి తెలుసుకున్నారు మీ జీవితంలో? దేవుని బిడ్డరా, చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 59వ అధ్యాయము 1వ వచనములో, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కూర్చ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. దేవుడు మాట్లాడుతున్న మాట ఇదిగో, విననేరక ఉండునట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింపనేరక ఉండునట్లు నా హస్తము కొరచ కాలేదు. నా హస్తము కొరచిందనుకుంటున్నారా? నా చెవులు మందములని అనుకుంటున్నావా? దేవుని బిడ్డరా, దేవుడు మాట్లాడుతున్న మాట హెచ్చరికతో కూడిన మాట. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. దేవుడు ఏమీ సెలవీయకపోతే సౌలు చేయాల్సిన పని ఏమిటి? మీరు చెప్పండి. దేవుడు ఏమి మాట్లాడాల? సౌలు దేవుని యొక్క విచారణ చేశాడు. ఏదో తూతూ మంత్రంగా, ఆనవాయితీగా, అలవాటుగా, అప్పుడప్పుడు మనం చేసిన రీతిగా, మనం ప్రార్థన చేసినట్టుగా. మీకు అర్థం కాల? హల్లెలూయా. దేవుని బిడ్డరా, సౌలు దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోలా, జవాబు పొందుకోలా. జవాబు పొందుకోకపోతే సౌలు రాజు హోదాలో ఉన్న వ్యక్తి, అభిషేకించబడినవాడు, పిలువబడినవాడు, ఎన్నిక చేయబడినవాడు, ఏం చెయ్యాలి? ఈరోజు మనం ఇదే నేర్చుకుందాం. దేవుడు అంటున్నాడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. దేవుడు నా ప్రార్థన వినటం లేదు, దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు, దేవుడు నా వైపు చూడట్లేదు. దేవుని బిడ్డలారా, ఇలా అనుకుంటూ ఉంటాం. దేవుడు ఒక చక్కటి మార్గాన్ని చూపించాడు. ఏమిటి ఆ మార్గం అంటే, మీ దోషములను కడిగి వేసుకోండి. ముందు మీకును మీ దేవునికి మధ్య ఉన్న దోషములు ఏవైతే ఉన్నావో అవి తొలగిపోవాలి. అవి తొలగిపోవాలి. తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి? సౌలు ఏం చేశాడు? చేయాల్సిన పని చేయలా. మూర్ఖత్వంగా అడ్డదారిలో వక్కర మార్గంలో పయనిస్తూ ఉన్నాడు.
వంకర మార్గంలో, అడ్డదారిలో దేవుని బిడ్డ తనకు తాను పెంచుకుంటూ ఉన్నాడు. శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి. ఈ దోషములు పోవాలంటే ప్రతి మనిషి ఏం చేయాలి? వాక్యము సెలవిస్తూ ఉంది. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకొనును, అతిక్రమమును దాచిపెట్టుకొనక. ఇక్కడ సౌలు చేసిన పనేంటి? ఆజ్ఞను గైకొనలా. బలి అర్పించాడు, ఆజ్ఞను గైకొనలా. ఆజ్ఞను గైకొనకుండా బలి అర్పించుట నాకేమైనా సంతోషం అనుకున్నావా? ఏది శ్రేష్టమో? దేవుని బిడ్డరా, ఆయన మాట శ్రేష్టము. హల్లెలూయా. ఆయన మాట వినడం శ్రేష్టము. దేవుని బిడ్డరా, మీకును మీ దేవునికి అడ్డముగా ఏవైతే ఉన్న దోషాలు, ఆ దోషములన్నీ కడగబడాలి, తీసివేయబడాలి. సౌలు ఆ పని చేయలా. మరి యొక్క పని నిర్ణయించుకున్నాడు. మరి యొక్క అడ్డదారిని దొక్కుతూ ఉన్నాడు. దేవునికి మరింత దూరం అయ్యేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డరా, అతిక్రమమును దాచిపెట్టుకొనక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. కానీ సౌలు ఆ పని చేయలా. సౌలు ఆ పని చేయకుండా తనకు నచ్చిన పని చేస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. యెహెజ్కేలు 18వ అధ్యాయంలో 24వ వచనం. యెహెజ్కేలు అందరు తీయాలి. 18:24. చదువుకున్నాం. దుష్టులు మరణమునందుడు చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రవర్తన దిద్దుకోవాలి. ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవాకు అయితే అని ఎంత లింక్ ఉందో చూడండి అక్కడ. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోకి రావు. ఎప్పుడైతే అతడు హేయ క్రియలు చేశాడో, ఎప్పుడైతే దుష్టుల మార్గంలోకి వెళ్ళాడో, ఎవరో నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేశాడో, అప్పుడు అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రము జ్ఞాపకములోకి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. నేను అది చేశా, ఇది చేశా, ఆ మంచి పని చేశా, ఈ మంచి పని చేశా. దేవుని బిడ్డరా, ఇలా చాలామంది గొప్పలు చెప్పుకుంటారు. చెయ్యకపోయినా చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీతిపరుడు తన నీతిని విడిచిపెట్టి, ఇటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. నీతిపరుడు తన నీతిని విడిచిపెట్టేటువంటి పరిస్థితులు వస్తే అది ఎవరికి లాస్, ఎవరికి నష్టం అంటే ఆ నీతిపరుడికే నష్టం. తన నీతిని విడిచి చెయ్యకూడని పని అంటే పాపం చేసినప్పుడు అతడు బ్రతుకునా? నువ్వు నీతిమంతుడు అని, మంచి వ్యక్తివని నువ్వు పేరు తెచ్చుకున్న మాత్రం చేత దేవుని బిడ్డరా, నువ్వు ఎప్పటికీ దేవుని దృష్టిలో గొప్ప వ్యక్తివి కాలేవు. మరి ఎప్పుడు గొప్ప వ్యక్తి అవుతావు అంటే నీవు దేవునికి నచ్చిన పని చేస్తూ ఉంటేనే, దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటేనే నీవు దేవుని దృష్టిలో గొప్ప వ్యక్తివి. దేవుని బిడ్డరా, ఇక మనం చూస్తున్నాం 23వ వచనంలో దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఏమిటి ఆ హెచ్చరిక అంటే, వారు తమ ప్రవర్తనను దిద్దుకోవాలి. దేవుడు ఎవరిని కూడా వెంటనే శిక్షించడో, దేవుడు ఎవరిని కూడా శ్రమలకు వెంటనే అప్పగించడో,
ముందు అనేక పర్యాయములు హెచ్చరిస్తాడు, అనేక పర్యాయములు గద్దిస్తాడు. దేవుని బిడ్డరా, హెచ్చరించిన తర్వాత, గద్దించిన తర్వాత, బోధించిన తర్వాత కూడా లోబడకపోతే తన హృదయాన్ని అదే విధంగా కఠినం చేసుకుంటూ ఉంటే అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని శ్రమలకు అప్పగిస్తాడు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఈరోజు నాకు బాగుంది అనుకోవచ్చు, ఈరోజు నాకు బాగుంది అనుకోవచ్చు, రేపు నీది కాదు. అందరు తల్లపైకెత్తండి. రేపు నీది కాదు. సౌలు అనుకోలే తన జీవితంలో ఇటువంటి దుర్దినాలు చూస్తాను అని. సౌలు ఏ రోజు కూడా అనుకోలా ఇటువంటి దుస్థితి వస్తుందని, ఇటువంటి స్థితిలోకి నేను దిగజారిపోతానని సౌలు ఏ రోజు కూడా అనుకోలా. దేవుని లెక్కలో జీరో అయిపోయాడు, దేవుని లెక్కలో జీరో అయిపోయాడు. దేవుని బిడ్డరా, ప్రవర్తనను దిద్దుకోవలసిన దానికి బదులుగా నేను అనేటువంటి అహమాన్ని పెంచుకున్నాడు. నేను అనేటువంటి అతిశయాన్ని పెంచి పోషించుకుంటూ ఉన్నాడు సౌలు. దేవుని బిడ్డరా, మన బలం ఎంతసేపు, మన బలగం ఎంతసేపు, మన లెవెల్ ఎంతసేపు, మన ప్రెస్టేజ్ ఎంతసేపు, మన హోదా ఎంతసేపు, నిలబడటమే కష్టం, పడిపోవటం చాలా చాలా ఈజీ, పతనం అవటం చాలా ఈజీ. దేవుని బిడ్డరా, అన్ని దినాలు మనవి కాదు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఆయుష్ని పెంచాడు. ఎందుకు తెలుసా? ఎందుకు? ప్రవర్తనను దిద్దుకో. నీ ప్రవర్తన ఏదైతే ఉందో దేవునికి నచ్చనిది, దేవుడు మెచ్చనిది, ఏదైతే నువ్వు పట్టుకొని వేలాడుతున్నావో దానిని నీవు దిద్దుకోవాలి. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము కదా. సౌలు ఆ పని చేయలా. దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు అనుకున్నాడు, కానీ ఎందుకు జవాబు ఇవ్వలేదు? ఫిలిష్తీయులను చూసి సౌలు భయపడ్డాడు. దేవుడు సహాయం చేయలేదు, ఎందుకు సహాయం చేయలేదు అని ఆలోచించి దానికి పరిష్కార మార్గం కనుగొనాలి. కానీ అవేమి చేయకుండా తన మట్టి బుర్రతో, మూర్ఖత్వంతో తొందరపాటు నిర్ణయాలు, క్షణికావేశంలో తీసుకునే తొందరపాటు నిర్ణయాలు జీవితాలను మరింత పతనం చేస్తూ ఉంటాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితానికి అర్థం లేకుండా చేస్తాయి, పతనం చేస్తాయి. దేవుని బిడ్డ, ఈనాడు చాలా మందిలో ఉన్న జబ్బు క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏంటి అనేది ఆలోచన ఉండదు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు, క్షణికావేశంలో మాట్లాడే మాటలు దేవుని బిడ్డల ఆ సమయానికి అవి కరెక్టే అనిపించవచ్చు, కానీ తర్వాత అవి నిన్ను పశ్చాత్తాపడే విధంగా చేస్తాయి. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డరా, మీకును దేవునికిని మీ దోషములు అడ్డుగోడగా ఉన్నాయి, వాటిని తొలగించుకుంటే ఖచ్చితంగా సౌలుకు దేవుని సహాయం దొరికేది. ఆ పని చేయలా. దేవుని బిడ్డరా, అడ్డదారు తొక్కుతున్నాడు. 7వ వచనంలో ఏముంది? అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొని. ఒక మంచి పని చేశాడు. ఏం అంటే దేవుని బిడ్డలు 28వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో దేవుని బిడ్డరా 4-3 చదువుకుందాం. మరియు సౌలు కర్ణపిశాచము వారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండేను. ముందు మంచి పని చేశాడు. అందుకని ప్రసంగిలో ఒక చక్కటి మాట ఉంది, కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. ఆరంభించడం ఎవరేం చేస్తారు, కానీ ముగించడం సక్సెస్ అవ్వాలి. ముగింపు అనేది ఫెయిల్యూర్ అవ్వకూడదు. ముగింపు అనేది అది సక్సెస్గా ఉండాలి. ఆరంభించడం ఎవరైనా ఆరంభిస్తారు.
దేవుని బిడ్డరా, సౌలు చేసిన పని ఏంటంటే కర్ణ పిశాచము గల వారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండేను. దేశములో నుండి ఎవరినైతే వెళ్ళగొట్టాడో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వారి కోసమే మళ్ళీ పరుగులు చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఒకనొక సందర్భంలో ఐగుప్తుని విడిచిపెట్టి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి బయలుదేరిన తర్వాత, దేవుని బిడ్డారా, పాలు తేళ్లు ప్రవహించే దేశానికి బయలుదేరిన తర్వాత అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని బిడ్డారా ఏది జ్ఞాపకం వచ్చేది? చెప్పండి. ఐగుప్తు దేశమే జ్ఞాపకం వస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ముందుకు చూడాలి, ముందుకు వెళ్ళాలి, దేవుడు చూపించిన దేశానికి బయలుదేరిపోవాలి. అటువంటి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వెళ్తున్న క్రమంలో అప్పుడప్పుడు విడిచిపెట్టిన వెనుక ఉన్న ఐగుప్తును వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. అదే బాగుంది, ఆ జీవితం బాగుంది. చాలాసార్లు మన జీవితంలో కూడా దేవుని బిడ్డరా ఇదే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఏది? విడిచిపెట్టిన జీవితమే గుర్తొస్తూ ఉంటుంది. సౌలు కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరినైతే దేశం నుంచి వెళ్ళగొట్టాడో ఇప్పుడు వారి సహాయం కోసమే వెళ్తున్నాడు. ఎంత నీచ స్థితికి దిగజారిపోతున్నాడు సౌలు చూడండి. నీచ స్థితికి దిగజారిపోతున్నాడు. దేవుని బిడ్డరా అర్థమవుతుంది చెప్పండి. హల్లెలూయా. 28వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. తనకు నచ్చిన మార్గంలో సౌలు వెళ్ళటం కోసం ప్రయత్నిస్తున్నాడు. బుద్ధి గడ్డి తినిపిస్తూ ఉంది, మనస్సు వంకర తిరుగుతూ ఉంది. దేవుని బిడ్డ దేవునికి దూరం చేస్తూ ఉంది. ఆలోచన, నిర్ణయాలు దేవునికి సౌలును దూరం చేస్తూ ఉన్నాయి. కొన్ని సమయాల్లో మన జీవితంలో కూడా మన ఆలోచనలే, మనం తీసుకునే నిర్ణయాలే దేవునికి దూరం చేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే దేవునికి దూరం అవుతామో అప్పుడు శ్రమలు ఏమవుతాయి? పెరుగుతాయి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాం. 17వ అధ్యాయము 5వ వచనం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. చదవమ్మా. యెహోవాను విసర్జించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు. తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు సౌలు ఏమవుతున్నాడు? శాపగ్రస్తుడు అవుతున్నాడు. నరులను ఆశ్రయిస్తున్నాడు. ముందు దేవుని ఆశ్రయించాడు. వెంటనే జవాబు రాలా. ఎందుకు రాలేదు అని కనిపెట్టుకొని అక్కడ వేచి ఉండాలి. కానీ సౌలులో కనిపెట్టుకునే గుణం లేదు, వేచి ఉండే గుణం లేదు. దేవుని వాక్యం సెలవిస్తోంది, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలాన్ని యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు, యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు నూతన బలము పొందుదురు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి, ఎదురు చూడాలి. ఆలస్యమైనా సరే ఆయన దయ కొరకు, ఆయన కృప కొరకు, ఆయన కనికరం కొరకు ఆశతో ఎదురు చూడాలి. అయ్యా, నేను నిన్ను విడిచిపెట్టను. ఈ విపత్తు నుంచి, ఈ అపాయం నుంచి, ఈ ప్రమాదం నుంచి నీవు తప్ప నన్ను, నా రాజ్యాన్ని కాపాడేది, రక్షించేది ఎవరు లేరయ్యా, నీవే ఉన్నావు అని ఎదురు చూడాలి. దానికి బదులుగా సౌలు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకుంటున్నాడు.
నరులను ఆశ్రయించి శరీరను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. సౌలు ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోతున్నాడు? శాపగ్రస్తమైన జీవితంలోకి వెళుతున్నాడు. శాపగ్రస్తమైన జీవితంలోకి వెళుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో కూడా ఇది జరుగుతూ ఉంది. దేవునిని విడిచిపెట్టి మనుషుల సలహాల కోసం ప్రయత్నిస్తారు చాలామంది. దేవునిని విడిచిపెట్టి మనుషుల సలహాలు, అమ్మా ఇది మంచి రోజేనా? ఏది మంచి రోజు? పిల్లల్ని పంపించాలన్నా, పిల్లల్ని తీసుకురావాలన్నా, లేకపోతే ఏదైనా ప్రయాణం చేయాలన్నా, ఏదైనా ఒక శుభకార్యం చేయాలన్నా ఏం చూస్తామని చెప్పండి? అందరు చూడాలి, అందరు తలబెగెత్తని. ఏం చూస్తాం మనం? మనుష్యుల సలహాలు తీసుకోవడం కోసం ప్రయత్నిస్తాం. ఇది మంచి రోజైనా? ఈ ముహూర్తం మంచిదేనా? ఈ దినము మంచిదేనా? ఏ రోజు మంచిదండి? ఏం చేస్తున్నావు? నరులను ఆశ్రయిస్తూ ఉన్నావు. యెహోవా మీద నుంచి నీ హృదయాన్ని తొలగించుకుంటూ ఉన్నావు. నీ జీవితంలో గుర్తుపెట్టి దేవునికి తెలియకుండా ఏది జరగదు. నీకు అంతా కలిసి వచ్చిందంటే నేను మంచి రోజు, మంచి శకునం, మంచి ముహూర్తం చూచాను కాబట్టి నాకు అంతా కలిసి వచ్చింది అనుకుంటాం. మంచి ముహూర్తం చూసి ఇల్లు కట్టుకున్నవారు చనిపోకుండా బతికే ఉంటారా? మీరు చెప్పాలి నాకు. ఏమ్మా, మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసుకున్నవారు ఎప్పుడు అలాగే ఉంటారా? చాలామందికి దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకుంటారు కానీ ఈ పిచ్చి పోదు. ఏ పిచ్చి చెప్పాలి? ఏ పిచ్చి? జాషువా చెప్పు. ఏ పిచ్చి? వాస్తులు అంట. అబ్బాయి చెబుతున్నాడు వాస్తు అది ముహూర్తం, అది ఇది. నాకు కొందరు జీవితాలు నాకు తెలిసి కూడా కొన్నిసార్లు తెలియనట్టుగా ఉంటా. ఇక వీళ్ళ బ్రతికి ఇంతే అనుకుంటా, అంతే. సౌలులో పనిచేసిన దురాత్మ ఏదైతే ఉందో ఆ దురాత్మ వారి మొహంలో కనబడుతుంది. మీకు అర్థం కాల? సౌలులో పనిచేసిన దురాత్మ ఏదైతే ఉందో ఆ దురాత్మ వాళ్ళ మొహంలో స్పష్టంగా కనబడతా ఉంది. సౌలు ఎదిగాడా? ఒదిగాడా? ఒదిగిపోతుందో ప్రియ దేవుని బిడ్డలారా. నరులను ఆశ్రయించాడు, అంతే. ఏమయ్యాడు? శాపగ్రస్తుడైపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని సహాయం కోరుకో. దేవా, ఈరోజు నేను ఈ పని చేద్దాం అనుకుంటే నాకు సహాయం చేయి, అంతే. ఈరోజు నేను ఈ పని చేద్దాం అనుకుంటే నాకు సహాయం చేయి. ఆయన దగ్గర ప్రార్థించు, వేడుకో, బ్రతినాడు. అంతేగాని అక్కడికి వెళ్ళి అడిగిరాపో, మళ్ళీ వీళ్ళు వెళ్ళరు, ఇంకొకరు పంపిస్తారు. ఇదొక టాలెంట్. మళ్ళీ మీకు అర్థం కాల? ఇదొక టాలెంట్. వీళ్ళు వారు ఇంకొకరు పంపిస్తారు. అమ్మా, అయ్యా, ఇది పరిస్థితి. ఈరోజు ఏ రోజు మంచి రోజు అంటావు? ఈ బ్రతుకులు మారునుగాక. ఇవి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ సౌలు ఏం చేస్తాడు? సౌలు 7వ వచనం. సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనడి. ఇర్మీయా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయం 2వ వచనం. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరూ తెలియదు, యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగుబడు శహనములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడుకుడి. జనముల ఆచారములు వ్యర్థములో. బాప్తిస్మం తీసుకున్నాక, దేవుని కలిగి బాప్తిస్మం తీసుకొని
ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నవారు అని చెప్పుకుంటున్న వారు కూడా ఇటువంటి బుద్ధి తక్కువ పనులు చేస్తారు. దేవుని వాక్యం ఇక్కడ ఏముంది? జనముల ఆచారములు వ్యర్థములు. ఇక్కడ కొంతమందికి ఈ అలవాటు పోదు అని దేవుడు ఇక్కడ ఒక తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాడు. చూద్దాం యెషయా గ్రంథంలో, ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 11 చదువుకున్నాం. 47:11 అందరూ బైబిల్ దాలి. నీ చెడుతనమా కీడు నీ మీదికి వచ్చును. వినండి, కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దానిని పోగొట్టజాలవో. ఆ కీడు నీ మీద పడును, దాన్ని నివారించుటకై నీవు ప్రాయశ్చిత్తము చేయజాలవో. నీవు గ్రహింపకుండా నాశనము నీ మీదికి ఆకస్మికముగా వచ్చును. 12వ వచనం, నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుష్యులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించము. అయ్యా, ముహూర్తాలు చూసుకొని మొదలుపెట్టావయ్యా, ఎట్టయితే అనుకోలేదయ్యా అనుకోలేరా? మీకు అర్థం కాలా? సౌలులో పనిచేసిన ఏ దురాత్మ అయితే ఉందో ఆ దురాత్మ ఇప్పటికి చాలా మందిలో పనిచేస్తూ ఉంది. దేవుడు ఏమంటున్నాడు? జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదరేమో ఆలోచించుమో, ఆలోచించమో. ఇవి చేస్తే ఏమైంది తెలుసా? నీవు నీ క్రియలతో దేవుని కోపాన్ని పెంచుతున్నావు. దేవుని కోపాన్ని, ఆయన ఉగ్రతను నీకు నీవే పెంచుతున్నావు. మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడే ఉంది 12వ వచనంలో, నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువమో. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో. అవుతాయా? చూడు, ఒకవేళ ప్రయోజనం చూడు. నీ మీదికి వచ్చే శ్రమలో, ఆపదలో రాకుండా వాళ్ళు నిన్ను రక్షిస్తారేమో, తప్పిస్తారేమో ఆలోచించు. అయిద్దా? అవదు. వారి వల్ల కాదు అని తెలిసి కూడా సౌలు కర్ణపిశాచము గల స్త్రీని కనుగొనడి అని ఒక తప్పుడు మార్గంలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని పయనిస్తూ ఉన్నాడు సౌలు. నిన్ను తప్పించి రక్షిస్తారంటావా అంటున్నాడు దేవుడు. నిన్ను తప్పించి రక్షిస్తారా? ఇప్పటికీ ఒకవేళ ఆ ఆత్మ నీలో పనిచేస్తుందేమో. ఏ ఆత్మ? సౌలులో పనిచేసిన దురాత్మ పనిచేస్తుందేమో. దాని నుంచి నువ్వు త్వరగా బయటికి రావాలి. త్వరగా బయటపడు. ఏమవుతుంది? ఏది జరిగినా మంచిగా జరిగేది మంచికే. సౌలు దేవునికి బలులు అర్పించుడు మంచి వాటిని ఉంచా అన్నాడు. మంచిగా జరిగేది మంచిగా, ఎవరికైనా మంచి జరగలుగా. దేవునికి నచ్చనిది ప్రియ దేవుని బిడ్డరా, నీ చిన్న బుర్రతో నీకు నచ్చి పని చేస్తే అది చాలా నష్టము. నీకు నచ్చిన పని చేస్తే నీకు నష్టం. దేవునికి నచ్చిన పని చేయి, అది నీకు మేలు. సౌలు ప్రియ దేవుని బిడ్డరా రోజు రోజుకి ఊబిలో దిగిపోయాడు. తప్పుడు నిర్ణయాలు,
తప్పుడు నిర్ణయాలు. ప్రియ దేవుని బిడ్డలు, తప్పు మీద తప్పు చేస్తూనే వచ్చాడు. ఇంకా కళ్ళు తెరవలా, ఇంకా బుద్ధి తెచ్చుకోవాలా. హృదయాన్ని కఠినం చేసుకొని దేవుని దృష్టిలో శాపగ్రస్తుడిగా నిలబడిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితితో సౌలు జీవితమో. దేవుని దగ్గరే ఇంకా వేచి ఉండేటువంటి అలవాటు, అనుభవం ఉంటే సౌలుకు ఇటువంటి దుస్థితి వచ్చేది కాదేమో. చివరికి సౌలు జీవితం ప్రియ దేవుని బిడ్డరా మనం చూస్తూ ఉన్నాం. 30వ అధ్యాయం చదువుకోండి. 31వ అధ్యాయంలో రెండవ సమయంలో 1వ అధ్యాయం చూస్తే సౌలు జీవితము చివరికి ఎలా పతనమైందో, ఎలా నాశనం అయిపోయాడో, ఎంత హీనమైన నీచమైన చావు కొని తెచ్చుకున్నాడో మనం చూస్తూ ఉన్నాం. తప్పుల మీద తప్పులు చేస్తూ నరులను ఆశ్రయించాడు. దేవునికి తనకు మధ్య ఉన్న దోషాలు తొలగించుకోవాలి అనేటువంటి గ్రహింపు లేకుండా ఇంకా మూర్ఖత్వంగా హృదయాన్ని కఠినం చేసుకొని అడ్డదారులు దొక్కాడు. ఇంకా నష్టాన్ని తెచ్చుకున్నాడు. దేవుని కోపాన్ని పెంచుకున్నాడు. దేవునికి కోపం పెరిగితే, దేవుని ఉగ్రత దిగి వస్తే మనిషి బ్రతికెంత ప్రియ దేవుని బిడ్డరా. ఇక్కడ మరి యొక్క విషయం జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండంలో ముగించుకుందాం. 16వ అధ్యాయంలో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. 16వ అధ్యాయంలో చాలా విచిత్రమైన బ్యాచ్ ఇది. ఎట్లాంటి బ్యాచ్ అంటే సెల్ఫ్ స్టైల్ గ్రూప్. మేమేం తక్కువ కాదు, మేము కూడా పరిశుద్ధులమే. ఇది బ్యాచ్. మేమేమి తక్కువ కాదు, మేము కూడా పరిశుద్ధులమే. నువ్వే కాదు మేము కూడా పరిశుద్ధులమే అని అనుకునే బ్యాచ్ ఈ 16వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 3 చదువుకున్నాం. 16:3 ఉంది. మోషే అహరోనులకు ఆ బ్యాచ్ విరోధముగా పోగుబడి, మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. చదవమ్మా. యెహోవా సంఘము మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారని. చూడండి, ఇక్కడ ఈ బ్యాచ్ మేమందరం పరిశుద్ధులమే, నువ్వే కాదు, అహరోనే కాదు, మోషే నువ్వే కాదు, మేము కూడా పరిశుద్ధులమే. దేవుడు మాతో కూడా ఉన్నాడో, దేవుడు మా మధ్య కూడా ఉన్నాడో. సెల్ఫ్ స్టైల్ బ్యాచ్, హెచ్చించుకునే బ్యాచ్, మేమే గొప్ప అనుకునే బ్యాచ్. ఆ క్రమంలో దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడారు. సౌలు ఏ విధంగా అయితే దేవుని సేవకుడు చేయాల్సిన పని సౌలు తన సొంత నిర్ణయంతో అవివేక పని చేశాడు, అదేవిధంగా ఇక్కడ ఈ బ్యాచ్ కూడా అవివేకపు మనసు కలిగి అవివేకులై దేవుని సేవకులకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరే కాదు, మేము కూడా పరిశుద్ధులమే. దేవుని సేవకులకు విరుద్ధంగా చాటున మాట్లాడినా, ముందు మాట్లాడినా, విరుద్ధంగా మాట్లాడితే అది చాలా చాలా ప్రమాదం. కొంతమంది చాటున మాట్లాడే బ్యాచ్లు ఉంటాయి, కొంతమంది ముందే డైరెక్ట్గా బరితెగించి మాట్లాడే బ్యాచ్లు ఉంటాయి. చివరికి సౌలు ఏ విధంగా పతనం అయ్యాడో ఇక్కడ ఈ బ్యాచ్ కూడా కొరహు కుమారులు, ఈ వంశం 16వ అధ్యాయంలో 29 చదువుకుందాం. చదవమ్మా. మోషే అంటున్నాడు, సరే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో, దేవుని లెక్కలో ఎవరు పరిశుద్ధులో రేపు 5వ వచనంలో 4-5 వచనం చదివితే అర్థమవుతుంది. రేపు యెహోవా తెలియజేసి ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి
వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకుని వానిని తన యొద్దకు చేర్చు. ఓకే, మీరే పరిశుద్ధులు. దేవుని లెక్కలో ఎవరు పరిశుద్ధులు రేపు దేవుడే నిర్ణయిస్తాడు. మనం అందరం దేవుని సన్నిధికి వెళ్దాం. దేవుని బిడ్డరా, దేవునికి ఎప్పుడైతే తన సేవకులకు విరుద్ధంగా ఆ బ్యాచ్ మాట్లాడిందో దేవునికి ఉగ్రత అక్కడ పెరిగింది, దేవుని కోపం పెరిగింది. దేవుని బిడ్డరా, ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. తర్వాత మోషే అంటాడు, మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలా సమస్త మనుషుల కలుగు దైవికము వీరికి కలిగిన ఎడలా యెహోవా నన్ను పంపలేదు అని నేను అనుకుంటా. అయితే యెహోవా ఆ సంభాషణ జరుగుతూ ఉంది. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియను అనెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబాలను కొరహు సంబంధులందరినీ వారి సమస్త సంపదను మృంగివేసెను. పతనమైపోయాను. చూస్తూ ఉండగానే పతనమైపోయిన కుటుంబాలు. దేవుని బిడ్డరా, కొన్నిసార్లు ఈ అతిశయం, ఈ హెచ్చులే మనిషి ప్రమాదానికి కారణం అవుతాయి. మేము కూడా పరిశుద్ధులమే, మీరే కాదు, మీ అన్నదమ్ములే కాదు, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా ప్రార్థన చేసేవాళ్ళమే, దేవుడు మాతో కూడా ఉన్నాడని ప్రగల్భాలు పలికారు. చివరికి ఏమైంది తెలుసా? ఏమైంది? భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబాలను కొరహు సంబంధులందరినీ వారి సమస్త సంపదను మృంగివేసెను. అయిపోయింది. ఒక్కరోజు ఎన్ని సంవత్సరాలు కట్టుకున్నారో, ఎన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నారు, ఒక్క రోజులో చూస్తూ ఉండగానే ఏమైంది తెలుసా? మృంగివేయబడింది. దేవుని బిడ్డరా, ఒక్కొక్కరి జీవితం ఏ విధంగా పతనం అవుతుందో చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క జీవితం ఏ విధంగా కట్టబడుతుందో చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? నరులను ఆశ్రయిస్తున్నామా లేక దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని దేవుని చిత్తానికి విరుద్ధంగా లోకం వైపు మనం పరుగులు ఇస్తున్నామేమో. జాగ్రత్త. మనలో దేవునికి మనకు మధ్య ఏమైనా దోషాలు ఉంటే వాటిని తొలగించుకుందాం, వాటిని ఒప్పుకొని కడిగేసుకుందాం, దేవుని కనికరాన్ని పొందుకుందాం. అంతేకాని సౌలు మార్గంలో మనం ప్రయాణం చేయకూడదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని సౌలు తన చేజీతుల తన పత్నాన్ని తానే తెచ్చుకున్నాడు. మనము ఇంత గొప్ప సత్యాన్ని తెలుసుకొని చాలా జాగ్రత్తగా మేలుకొని ఆయన నేర్పించిన మార్గంలో, ఆయన నడిపించిన మార్గంలో మనము నడుచుకుంటే, మనం నేర్చుకుంటే, మనం కలిగి ఉంటే మన కుటుంబాలు దీవించబడతాయి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.